టు ఎంబీ టేల్స్. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు పొద్దున్నే. ఇవాళ మార్నింగ్ ఏమో యాక్చువల్గా నిన్న డెంటల్ కిట్ తెచ్చుకున్నాం కదా, ఇవాళ ఏమో సూయింగ్ కిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవి తీసుకొని అండ్ షేవింగ్ కిట్ అండ్ వ్యానిటీ కిట్ కూడా అడిగా, వ్యానిటీ కిట్ అయిపోయిందంట. సో అందుకనేసి ఇవి రెండు తెస్తున్నాం ప్రస్తుతానికి. యాక్చువల్లీ వీళ్ళు చాలా కిట్స్ ఇస్తున్నారు, సర్లే చూద్దాము అసలు ఏముంటాయా అన్నట్టు జస్ట్ అడిగి తీసుకొని వస్తున్నారు రోజుకో కిట్. బట్ ఇంక ఇవే లాస్ట్, ఎందుకంటే ఇవాళ మేము చెక్అవుట్ చేసి ఇస్తాం కాబట్టి. సో యా, లెట్స్ స్టార్ట్ ది డే 2 అండ్ సీ హౌ ఇట్ గోస్. అదా దాంతో తినిపించిన ఉండు, దీంతో నేను ప్రీవియస్ వీడియోలో మాకు డే 2 చాలా స్పెషల్ అని చెప్పాను కదా, అదేంటి అంటే ఇవాళ మా బాబు బర్త్డే, తన సెకండ్ బర్త్డే అనమాట. సో మేము యాజ్ ఎ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకొని ఈ అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ దీస్ ఆర్ ది సెలబ్రేషన్స్ దట్ వీ హ్యాడ్ ఆన్ దట్ డే బిఫోర్ స్టార్టింగ్ టు ది పాల్టన్స్ పార్క్. చూడ కేక్ కార్ ఫోటో. పాల్టన్స్ పార్క్ రీచ్ అయ్యాక మేము అక్కడ మ్యాప్ తీసుకున్నాము, సో దట్ ముందు రోజు ఏం కవర్ చేసాము అండ్ అసలు ఇంకా చూడాల్సిన ఏమున్నాయి అనేది మాకు ఒక ఐడియా వస్తుంది అనేసి ఇంకా మ్యాప్ తీసుకొని ఆ రోజు ఎక్స్ప్లోరింగ్ అంతా స్టార్ట్ చేసాము. హలో అగైన్. సో చెప్పినట్టు ఇట్స్ డే 2 అండ్ మేము మార్నింగ్ ఇంకా లెగిసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇప్పుడే వచ్చామన్నమాట పార్క్కి. యాజ్ యూజువల్ ఇవాళ కూడా బస్ మిస్ అయ్యాము, సో క్యాబ్లోనే వచ్చాము. అండ్ ఇవాళ బస్ మిస్ అయ్యాము అంటే యాక్చువల్గా మాకు చెక్అవుట్ ఉంది ఇవాళ, హోటల్ చెక్అవుట్. బికాజ్ ఈవినింగ్ ఇంకా మేము పార్క్ చూసుకొని రిటర్న్ అయిపోతాము 5 o'clock క్లోజ్ అయ్యాక. అండ్ నిన్న మేము హాఫ్ ఆఫ్ ది పార్క్ కవర్ చేసాము చెప్పినట్టు, అండ్ ఇవాళ అదర్ హాఫ్ కవర్ చేస్తున్నాము. సో దీని బ్యాక్ సైడ్ మొత్తము ఇంకో పార్క్ ఉంది. మేము ఇది వరకు వెళ్ళింది వచ్చేసి లెఫ్ట్, ఇప్పుడు ఇవాళ వెళ్ళేది వచ్చేసి రైట్. సో ఇక చాలా ఎక్సైటెడ్ ఇవాళ. అండ్ ఇవాళ మాకు చాలా స్పెషల్ డే కూడా, బికాజ్ యాక్చువల్గా మేము ఈ పెప్పా పిగ్ రావాలి అని ప్లాన్ చేసుకున్నది ఆర్ఎల్సీ పాల్టన్స్ పార్క్ చూస్తున్నది కూడా ఎందుకు అంటే ఇవాళ మా బాబుది సెకండ్ బర్త్డే. సో అది కొంచెం మెమరబుల్గా స్పెషల్గా ఉండాలి అండ్ దగ్గరలో ఉన్న ప్లేస్కే వెళ్దాము అన్నట్టు అనుకున్నాం కాబట్టి ఈ పాల్టన్స్ పార్క్ ప్లాన్ చేసుకొని వచ్చాము. సో ఇట్స్ అ రియలీ స్పెషల్ డే అండ్ ఇట్స్ 2 years ఆఫ్ మీ బీయింగ్ ద మదర్. సో నా బాబు బర్త్డేతో పాటు మేము పేరెంట్స్గా కూడా ఇట్స్ అ స్పెషల్ డే కాబట్టి వీ వాంట్ టు సెలబ్రేట్ ఇట్ all together and with a good time and having a memorable moments together అన్నట్టు. సో యా, ఇవాళ అయితే మొత్తం ఇంకా బాబుకి సంబంధించిన రైడ్స్ అవన్నీ పెప్పా పిగ్ సైడ్ ఉంటాయి అన్నారు. సో వెళ్ళి అవన్నీ చూసుకుంటాము. అండ్ ఇవాళ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ మీట్ అండ్ గ్రీట్ పెప్పా అలాంటివి అన్నీ. సో అవన్నీ చూసుకుంటాము. సో యా, వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఇవాళ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. అలా వెదర్ మాత్రం బాగుంది అండ్ ముందే చెక్ చేసుకున్నాము. సో వర్షం అదేమీ లేదు, చల్లదనం ఉంది అండ్ ఎండ కూడా ఉంది, బట్ వర్షం అయితే లేదు. సో వర్షం లేకపోతే మనం ఎలాగైనా మేనేజ్ చేసుకొని అన్నీ కవర్ చేయొచ్చు అండ్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. కమ్ లెట్స్ గో అండ్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ డే. ఇది 2 ఫ్లెమింగోస్ అండ్ లేమర్స్ కూడా ఉన్నాయి మరి. అండ్ దాట్స్ ది పెప్పా పిగ్ వరల్డ్. ఇందులో రైడ్స్ అవన్నీ కూడా లిటరల్లీ ప్రతి బేబీ ఎంజాయ్ చేసేలాగే ఉన్నాయి. లెస్ దాన్ 5 years ఏజ్ ఉన్న పిల్లలకైతే ఈ పెప్పా పిగ్ వరల్డ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇన్ అండ్ అరౌండ్ ద యూకే ఎవరైనా లెస్ దాన్ 5 years ఆఫ్ ఏజ్ ఉన్న మీ పిల్లల్ని అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకెళ్ళాలి అని చూస్తే దిస్ ఇస్ ద వన్ విచ్ యూ నీడ్ టు రియల్లీ కన్సిడర్. యూ విల్ హ్యావ్ ఎ రియల్లీ గుడ్ అండ్ మెమరబుల్ టైమ్ విత్ యువర్ బేబీస్.
అక్కడున్న రైడ్స్లో ఈ ట్రాక్టర్ రైడ్ మాత్రం మాకు చాలా ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లైక్ ఆ ఫ్రంట్ సీట్లో బేబీ కూర్చొని రైడ్ చేస్తూ ఒక రౌండ్ అంతా రైడ్ చేయొచ్చు అనమాట పార్క్ చుట్టూ. ఆన్ ద వేలో ఇలా బొమ్మలు అవన్నీ చూసుకుంటూ వాళ్ళు మనల్ని గ్రీట్ చేస్తున్నట్టు చాలా బాగుంది ఈ రైడ్ అయితే. ఇంకా అక్కడి నుంచి మాకు మీట్ అండ్ గ్రీట్ పెప్పా అనే యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అది చూసుకున్నాము వెళ్ళి. లైక్ పెప్పా అండ్ హర్ ఫ్రెండ్స్ తోటి పిక్చర్స్ అవన్నీ దిగేలాగా పెట్టారనమాట ఈ యాక్టివిటీ. దాట్స్ ది ఎండ్ ఆఫ్ పెప్పా పిగ్ వరల్డ్. సో చాలా బాగుంది మాకు ఆ రోజు. అండ్ మాకు బాగా గుర్తుండిపోయే మోస్ట్ మెమరబుల్ డేస్లో ఇది వన్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు. మేము అనుకున్నట్టుగానే అంతా బాగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాం. వెనక్కి స్టార్ట్ అయ్యాము. సో ఈవినింగ్ యాజ్ యూజువల్ పార్క్ 5:30కి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయాక మళ్ళీ మేము బస్ ఎక్కడం కుదరలేదు, చాలామంది ఉండడం వల్ల స్ట్రోలర్కి ప్లేస్ లేక క్యాబ్లోనే వచ్చేసి ఒక ట్రైన్ ఎక్కి దిగాము. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2 ట్రైన్స్ చేంజ్ ఓవర్ ఉంది. సో అవి చేంజ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం.